హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం ఒక బ్రౌజర్లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ వాడుతున్నాను. ఇక్కడికి వచ్చేసి www.office.com ఈ సైట్కి వెళ్ళాలి మనం. ఇది మైక్రోసాఫ్ట్ సైట్. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ సైన్ ఇన్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సైన్ అప్ ఫర్ ఫ్రీ వర్షన్ ఆఫ్ ఆఫీస్. సో ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. ఇది ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ వేరే జీమెయిల్ అకౌంట్ లేకపోతే యాహూ అకౌంట్ అలాంటిది ఏమైనా ఉంటే దాంతో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి గెట్ ఎ న్యూ ఈమెయిల్ అడ్రస్ ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు outlook.com అన్న చేసుకోవచ్చు, లేకపోతే hotmail.com ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసి దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ outlook.com పెట్టుకుంటున్నాను. చూద్దాం. సంతోష్ టెక్ 50. సో ఇది ఇలా ఒక అకౌంట్ క్రియేట్ చేద్దామని చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఒక పాస్వర్డ్ ఇస్తాను. ఇది మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఐ వుడ్ లైక్ ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ఆఫర్స్ అబౌట్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇది నాకు అవసరం లేదు. సో నేను అన్చెక్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ ఉండాలి, ప్లస్ అప్పర్ కేస్, లోవర్ కేస్, నంబర్స్, సింబల్స్ ఇవన్నిటితో కాంబినేషన్లో ఒక పాస్వర్డ్ ఉండాలి. సో నేను వేరే ఇస్తున్నా. సో నెక్స్ట్. సో ఇప్పుడు మనది అకౌంట్ సెటప్ అవుతుంది. క్రియేట్ అన్ అకౌంట్, ప్లీజ్ సాల్వ్ ద పజిల్ సో వీ నో యు ఆర్ నాట్ ఎ రోబోట్. సో మనం హ్యూమనా కాదా అని తెలుసుకోవడానికి ఇది. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇది ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని కరెక్ట్ పొజిషన్లో రొటేట్ చేయాలి. సో ఇక్కడ యారోస్ క్లిక్ చేయాలి. ఇది కరెక్ట్ వచ్చేసింది కాబట్టి పొజిషన్ డన్ అని కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సెట్ అయింది, డన్. ఇదిగోండి స్కోర్ వచ్చేసి అది అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. సో యాడ్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను సంతోష్ టెక్ అని ఇస్తున్నా. మీరు మీ పేరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్. ఇప్పుడు చూడండి మనకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మనకు ప్రీమియం అకౌంట్ కావాలంటే ఇక్కడ బై చేసుకోవచ్చు, లేదా ఇది జస్ట్ క్లోజ్ చేసేయండి, పర్లేదు. ఇప్పుడు మనకు ఉన్నది ఇది ఫ్రీ ఆఫీస్ ఫర్ వెబ్, ఆఫీస్ ఆన్లైన్ యాప్స్ ఓన్లీ, 5 GB వరకు క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. ఇది ఉన్న కరెంట్ ప్లాన్. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ప్రీమియం అకౌంట్ బై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే మై ప్రొఫైల్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. సైన్ అవుట్ అయితే ఇక్కడ చేయొచ్చు. సో మై ప్రొఫైల్కి వెళ్తే మన ప్రొఫైల్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ నా ప్రొఫైల్ ఏంటి, ఏదేంటి ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ పేజ్. సో ఇక్కడ నుంచి మనం యాప్స్ యూజ్ చేసుకొని కావాలంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అవుట్లుక్, వర్డ్, పవర్ పాయింట్, క్యాలెండర్, ఎక్సెల్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్,
మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవడమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.